ఓకే అండి, ఇదిగో చూస్తున్నారు కదా మా చక్రాలు అనేది కంప్లీట్ అయిపోయాయండి. ఇదిగో చూస్తున్నారు కదా, దీని నిండా దీంట్లో కొంచెం అన్నమాట. అసలు తుంచుతుంటే అసలు ఎలా తునిగిపోతుందో, చాలా బాగున్నాయండి. చూద్దాం అసలు టేస్ట్ ఎలా ఉందనేది. నోట్లో వేసుకుంటే కరిగిపోతున్నాయండి. నేను చెప్పిన ప్రాసెస్లో చేసుకోండి, సూపర్గా అంటే సూపర్గా ఉన్నాయండి. హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. చూస్తున్నారు కదా, ఇవన్నీ కూడా మా ఇంట్లో అయితే ఇవాళ నుంచి పండగ హడావిడి అనేది మొదలైందనమాట. పిండి వంటలు అనేది మేము మొదలు పెట్టేసాం అనమాట. ఎలాగో పిండి వంటలు చేస్తున్నాం అని చెప్పి మీతో షేర్ చేద్దామని వీడియో తీస్తున్నాము. ఇవన్నీ చూస్తున్నారు కదా, ఇవన్నీ సరుకులు అనమాట. మేము ఎన్ని రకాల పిండి వంటలు చేస్తున్నాము ఏంటనేది ప్రతిదీ ఒక్కటి తీస్తాము. ఇదిగో ఆయిల్ డబ్బా చూసారండి, 15 కిలోల ఆయిల్ డబ్బా అనమాట. ఇది నిన్నే డిమార్ట్ నుంచి తెచ్చామన్నమాట మేము. ఫ్రీడము వచ్చేసి ఇవాళ ముందుగా చక్రాలు చేస్తున్నామండి. చక్రాలు తెలుసు కదా, చాలా అంటే చాలా బాగుంటాయి. అదిగో మా అమ్మగారు చూడండి, మా అమ్మగారు చెప్తున్నారు. ఆమె చేయలేకపోయినా కానీ చక్కగా నాకు ఇప్పుడు చెప్పిద్ది, నేను అనేది చేస్తాను అనమాట. ఇవన్నీ కూడా వీటికి కావాల్సిన సరుకులు అనమాట. అదిగోండి మా నాన్న కూడా వచ్చాడు అనమాట. మా నాన్న ఇప్పుడు ఏంటంటే ఇంకా ఇవన్నీ చేసుకుంటాం అందరం కలిసి, అదనమాట. ఇదిగో చూస్తున్నారు కదా, ఇది వచ్చేసి బియ్యం పిండి. మనకి నేను నైటే అనేది మనకి చక్కగా బియ్యం అనేది నానపెట్టి మార్నింగ్ అనేది చక్కగా పిండి అనేది మిల్లుకి పట్టించుకొని వచ్చారనమాట వెళ్ళి. ఇదిగో చూస్తున్నారు కదా, ఇదంతా కూడా పట్టించుకొని వచ్చి మళ్ళీ జల్లెడ పట్టామండి. ఇదిగో చూసారు కదా, జల్లెడ పడితే ఇది వచ్చిందనమాట. మళ్ళీ దాంట్లో మనం మిల్లుకి వేయించినా కూడా ఇలా బరకగా వచ్చేసింది. ఇది ఉంటే మళ్ళీ చక్రాలు అనేది బాగా కుదరదు అని చెప్పి ఇలా మళ్ళీ జల్లెడ పట్టామన్నమాట. అది వీడియో తీయలేదండి. ఇదిగో చూస్తున్నారు కదా, ఇప్పుడు మేము చక్రాలు ఎలా చేస్తాము ఏంటనేది చూడండి, చాలా బాగుంటాయి. ఎవరైనా ఫస్ట్ టైం చూస్తుంటే మీరు కూడా ఒకసారి ట్రై చేసుకోండి. అమ్మా చెప్పమ్మా, ఇప్పుడు పిండి ఎన్ని కేజీలు వేయాలి? 4 కేజీల బియ్యము, 1 కేజీ మినపప్పు బాగా దారులుగా వేయించుకొని అది మిల్లుకు పట్టించుకొని మినపప్పు కూడా ఆ 4 కేజీల బియ్యంలోకి ఆ మినపప్పు. ఇదిగోండి చూస్తున్నారు కదా, మనం 4 కిలోల బియ్యం అండి. ఇది అనేది మనం పిండి పట్టించాం కాబట్టి ఇది కిలో మినపప్పు అనేది మనం చక్కగా దీన్ని దోరగా వేయించుకొని మనం దీన్ని కూడా మిల్లుకి పట్టించుకొచ్చుకోవాలి. చక్రాల్లో చాలా బాగుంటుందండి మినపప్పు కూడా వేసుకుంటే, కరకరలాడుతూ క్రిస్పీగా చాలా బాగుంటాయండి. ఇప్పుడు వీటిలోకి ఇగో పాలండి, 2 లీటర్లు పాలన్నమాట. చూస్తున్నారు కదా, ఇది వచ్చేసి మనకి పల్లెటూరులో అయితే వెన్నపూస వేస్తారు కదండి. మనకనేది ఇక్కడ వెన్నపూస కష్టం కాబట్టి నేను బటర్ తెచ్చానండి. ఇదిగో చూస్తున్నారు కదా, చక్రాల్లోకి ఇది వేస్తే చాలా బాగుంటాయంటండి, మా అమ్మ చెప్పింది, ఇందుకే తెప్పించాను. ఇక్కడ వచ్చేసి వామ్ అనమాట. చూస్తున్నారు కదా, వామ్ అనేది నేను అది ఎంత ఉంటుంది, 100 గ్రాములు వామ్ అనేది తెచ్చుకున్నాను. కారము ఇంకా సరే, మనం పిండి అనేది కలిపేద్దామండి. ఇప్పుడు ఇది ఎన్ని కిలోలు అయినా మా దాంట్లో మామూలుగా అయితే బియ్యం అయితే 4 కిలోలు వేసుకున్నామండి, పిండి 6 కిలోలు వచ్చిందనమాట. ఇప్పుడు ఇది నేను 6 కిలోలు అనేది కలుపుతున్నాను. ఇదిగో చూస్తున్నారు కదా, ఇది కిలో అండి. చూస్తున్నారు కదా, నేను నిన్న తెచ్చానండి 1 టౌన్లో నుంచి. మనకి చక్కగా కొలతకు అనేది చాలా బాగుంటుంది, ఖచ్చితమైన కొలత అనమాట. చూస్తున్నారు కదా, ఇదిగోండి చూస్తున్నారు కదా, నేనైతే మనకి మొత్తం కూడా పిండి అనేది ఇలాగా చక్కగా డీస్లోకి అనేది వేసుకున్నాను. మనకి 4 కిలోల రైస్ నానబెడితే మనకి చక్కగా నేనైతే 6 కిలోల పిండి అనేది వేసానండి. ఖచ్చితంగా దీంతో కొలిసాను. చూస్తున్నారు కదా అమ్మ, ఇప్పుడు వేసేసారు. నెక్స్ట్ ఏమేయాలి? ఇదిగోండి చూస్తున్నారు కదా, మేము మినపగుళ్ళు అనమాట, సాదా పప్పు చక్కగా నేను దూరగా వేయించుకొని 1 గంట 2 గంటలు ఆరబెట్టాను. చల్లారాక పిండి అనేది పట్టించాను. ఇదిగో చూస్తే ఇప్పుడు ఈ పిండి కూడా వేసానమ్మా.
మొత్తం కలవల్ల ఇదిగోండి చూస్తున్నారు కదా, మనకి ఈ మినపగుళ్ళతో నేను చక్కగా పట్టిన పిండి కూడా దీంట్లో కలిపేస్తున్నాను అనమాట ఇలాగా. ఇదిగో చూస్తున్నారు కదా, మనకి మొత్తం ఇదైతే మేము కిలోనే వేసుకున్నామండి. కిలోనే కదా, కిలో మినపగుళ్ళు వేసుకొని చక్కగా కిలో మినపగుళ్ళు అనేది వేసుకొని ఇలాగా పట్టించుకున్నాం అనమాట. దోరగా వేయించుకొని చక్కగా దోరగా వేయించుకొని 1 గంట 2 గంటలు ఆరపెడితే మనకు పిండి అనేది బాగా వస్తుందండి. చూస్తున్నారు కదా, ఇలా అన్నమాట. మేమైతే ఇలాగా 1 కిలో పిండి అనేది పట్టించాము. ఇదిగోండి చూస్తున్నారు కదా, ఇది నేను 6 కిలోల పిండికి 100 గ్రాములు వామ్ అనేది తీసుకుంటున్నాను. చూస్తున్నారు కదా, వామ్ వేస్తే మనకి చక్కగా ఏంటంటే మంచి ఫ్లేవర్ వస్తాయి. చక్రాలు తిన్నా కూడా చక్కగా జీర్ణం అయిపోతాయి అన్నమాట. చక్కగా ఏంటంటే పిల్లలకు కూడా తింటారు కాబట్టి పిల్లలకి చక్కగా అరుగుదల అవుతుందండి. వాము మంచిది అండి, చాలా హెల్త్కి చాలా మంచిది అనమాట. ఇదిగో చూస్తున్నారు కదా, వాము కూడా వేసేసాను. అమ్మ ఇంకేమి వేయాలి తర్వాత? కలపనా మొత్తం? ఓకే అండి, చూస్తున్నారు కదా, తర్వాత చాకెట్. ఇదిగోండి చూస్తున్నారు కదా, నేను సాల్ట్ అనేది మనకి కొంచెం ఉజ్జాయింపుగా వేస్తున్నానండి. దీనికి సరిపడంతా అనమాట. అది చూసారు, నేను దోశలు అయితే వేసాను అనమాట. సాల్ట్ కూడా వేసాను. ముందు పిండి వేసుకున్నాను, బియ్యం పిండి. తర్వాత వచ్చేసి మినప్పప్పు పిండి వేసాను. ముందు వచ్చేసి మనకి బియ్యం పిండి అనేది వేసుకున్నాను 6 కిలోలు. తర్వాత వచ్చేసి కిలో మినువులు వేయించుకొని చక్క పిండి పట్టి చాపిండి వేసాను. తర్వాత 100 గ్రాముల పైన కొంచెం మనకి వాము కూడా వేసానండి. తర్వాత సాల్ట్ వేసాను. ఇప్పుడు ఏంటమ్మా? కారం వేయాలంట. ఇప్పుడు ఎన్ని కారం? ఇదిగో చూస్తున్నారు కదా, 1 స్పూన్ పిల్లలు కాబట్టి కొంచెం కారంగా ఉంటుంది. ఇంకో స్పూన్ వేస్తాలే. నేను 3 స్పూన్ల కారం అనేది వేసానండి. కొంచెం ఎక్కువైతే మళ్ళీ పిల్లలు తినరు, కారంగా ఉంటుందని అని చెప్పి 3 వేసుకున్నాను. ఇంకేంటమ్మా? ఎనకోసా? ఇప్పుడు మనకి కారం కూడా వేసుకున్నాకండి చక్కగా ఏంటంటే ఈ బియ్యం పిండి, మినపప్పు పిండి, కారం, వాము, సాల్ట్ అన్నీ పట్టేలాగా మనకి పిండిలాగా ఉన్నప్పుడే ఇదంతా కూడా ఇలా కలుపుకుంటే చక్కగా మనకి సాల్టు, కారం, వాము, మినపప్పు పిండి అన్నీ పడతాయండి. చూస్తున్నారు కదా, అన్నీ ఇలా కలుపుకోండి. కలుపుకోవడానికి అయితే మంచిది ఒక వెడల్పు తీసుకోవాలి మనం. మనకేంటంటే బాగుంటుంది కలుపుకునేటప్పుడు. ఇదేంటంటే చక్కగా డీస్ అనేది మనకి చాలా కంఫర్ట్గా ఉంటుంది. డీస్లో కానీ ఇలా వేసుకొని కలిపితే చూస్తున్నారు కదా, మనకి చక్కగా నేను అన్నీ ఇలాగా కింద నుంచి పైకి లాగా కలుపుతున్నాను. ఇదిగోండి చూసారు కదా, నేనైతే చక్కగా అంతా పిండికి ఉప్పు, కారం, వచ్చేసి వాము, మినప్పప్పు పిండి అన్నీ కలిపించాను. కొంచెం చూడమ్మా, ఇప్పుడు దీంట్లో మనకి నేను అంతా కలిపాను కదా, ఇది ఉప్పు అన్నీ పట్టిందో లేదో చూడు. సరిపోయిన ఉప్పు, కారం, వాము అంతా బాగా వాసన వస్తుంది. సరే అండి, ఇదిగో చూస్తున్నారు కదా, అంతా సరిపోయిందంట. తర్వాత మనం ఈ బటర్ అనేది యాడ్ చేద్దామండి. చూస్తున్నారు కదా బటరు, ఇది వచ్చేసి 1/2 కేజీ అండి, 1/2 కేజీ అనమాట తెచ్చాను. మనకి ఇది వేసుకుంటే చాలా టేస్ట్ వస్తుంది అంటండి చక్రాలు. ఇది వేసుకుంటే చక్రాలు చాలా బాగుంటాయి అంటండి, నోట్లో వేసుకుంటే కరిగిపోతాయి అంట. మరి చూడాలి. ఇదిగో చూస్తున్నారు కదా, చూస్తున్నారు కదండి, మనకి చక్కగా ఈ బటర్ అనేది వేసేసుకున్నాక కొంచెం ఏంటంటే ఇట్లాగా కలుపుకుంటే అది అనేది కరిగిపోద్దండి.
ఇదిగోండి చూస్తున్నారు కదా, మొత్తం కూడా కొంచెం ఏంటంటే వెన్న గట్టిగా ఉంది, బటర్ కదండి ఫ్రిడ్జ్లో తీసాం కాబట్టి. అయినా కూడా చక్కగా మనం 2 చేతులు ఏం కాదండి చక్కగా 2 చేతులు శుభ్రం చేసుకొని, మనకి చక్రాలు కాబట్టి ఎక్కువ ఐటెం కాబట్టి మనకేంటంటే ఆ బటర్ని చక్కగా ఇలాగ కలుపుకోవాలండి. 2 చేతులు పెడితేనే అది చక్కగా మెత్తగా పిండిలోకి అనేది కలిసిద్ది అనమాట. నేను అలాగే కలుపుతున్నాను. ఇగో చూస్తున్నారు కదండి, పాలు వెన్న తీయని పాలు అనమాట. ఇవి వచ్చేసి నేను గోల్డ్ పాలు ప్యాకెట్ తీసుకున్నానండి. ఇప్పుడు మనం పాలు పోసుకుంటూ కలుపుకోవాలి. ఇవైతే నేను లీటర్ తీసుకున్నాను ముందు. మనకి దీంట్లోకి ఎంత మనకి సరిపడ అనేది కలుపుకుంటూ ఉంటే తెలిసిద్ది కాబట్టి నేనైతే ముందు ఈ పాలు పోసి అనేది కలిపేస్తున్నాను. ఇదిగోండి చూస్తున్నారు కదా, లీటర్ పాలు అనేది పోసినా కూడా సరిపోలేదండి. ఇంకో లీటర్ అనేది నేను చక్కగా తీసుకున్నాను. పోయి బాబా చక్కగా ఏంటంటే కొంచెం ఎవరైనా హెల్ప్ తీసుకోండి. పక్కన ఎవరైనా కొంచెం పాలు పోస్తూ ఉంటే మనకి కలపటానికి అనేది బాగుంటుందండి. ఇదిగో చూస్తున్నారు కదా, చూసుకుంటూ పోసుకోండి అనమాట. ఇంకొంచెం పోయి బాబా. ఇదిగోండి చూస్తున్నారు కదా, పిండి కలపడం అంటే మామూలు విషయం కాదనమాట. నా పని అయిపోతుందండి. ఇదిగో చూస్తున్నారు కదా, ఇలా కలుపుకుంటూ ఇప్పుడు అనేది మనకి కొంచెం వచ్చేసిందనమాట. చక్రాల పిండి అనేది కంప్లీట్గా అవుట్పుట్ ఇలా రావాలన్నమాట. చేసుకోవడానికి వీలుగా ఎలా అయితే కావాలో అలాగే వచ్చిందనమాట. కానీ దీన్ని ఇంకొక 5 నుంచి 10 నిమిషాలు కలుపుకుంటే మనకి మొత్తం అనేది పట్టిద్ది అనమాట. చాలా టేస్టీగా కూడా ఉంటుంది. కలపకుండా అప్పటికప్పుడు అలాగా చేసేసుకుంటే చక్రాల టేస్ట్ అనేది ఉండదన్నమాట. నేనైతే ఇప్పుడు ఇంకా 5 నుంచి 10 నిమిషాలు కలుపుతాను. తర్వాత ఎలా చేసుకోవాలి చూపిస్తాను. ఇదిగోండి చూస్తున్నారు కదా, నేనైతే ముందు కళాయి పెట్టుకొని చక్కగా ఆయిల్ అనేది వేసేసానండి. ఇక్కడ పిండి కలిపి పెట్టుకున్నాం కాబట్టి ఇందాక మనం. ఇప్పుడు నేను చక్రాలు అనేది వేస్తున్నానండి. మా పిండి వంటలు అనేది స్టార్ట్ అయిపోయాయి అనమాట. నేనైతే ఇంక మొదలు పెడుతున్నానండి. ఇదిగో చక్రాలు అనేది ఇలా వేస్తున్నాను. ఏమైనా నెమ్మి చేస్తాను పిండిని జాలదమ్మా, ఇంత మాత్రం ఉండాలి గింటె. ఉండు బాబు, చుట్టు ఎక్కువ ఉంది కాబట్టి మన బాండ్లు అయితే ఏం కాదులే బాబా, 2 నిమిషాలు అయిపోద్ది. ఇప్పుడు పెట్టమంట.
చూస్తున్నారు కదా మా చక్రాలు అనేది కంప్లీట్ అయిపోయాయండి. ఇదిగో చూస్తున్నారు కదా దీని నిండా దీంట్లో కొంచెం అన్నమాట ఇలా వచ్చాయండి. ఇప్పుడు టేస్ట్ ఎలా ఉన్నాయో ఏంటనేది ఒక్కసారి టేస్ట్ చేసి నేనైతే చెప్దాం అనుకుంటున్నాను. చూసారు కదా దీంట్లో అయితే చాలా అంటే చాలా క్వాలిటీ అన్నీ వేసామండి మేము. బటర్ వేసేలేక చాలా వెన్నపోసలా ఉందన్నమాట. చూసారా అసలు తుంచుతుంటే అసలు ఎలా తునిగిపోతుందో. చాలా బాగున్నాయండి. చూద్దాం అసలు టేస్ట్ ఎలా ఉందనేది. నాకైతే ఒక 3 hours పట్టింది చేయడం. నోట్లో వేసుకుంటే కరిగిపోతున్నాయండి. బటర్ వేసాం కాబట్టి 2 లీటర్లు పాలు పట్టాయండి. నేను చెప్పిన ప్రాసెస్లో చేసుకోండి. సూపర్గా అంటే సూపర్గా ఉన్నాయండి. చూస్తున్నారు కదా ఇలా అన్నమాట. మేమైతే ఇలా చేసుకున్నాం చక్రాలు. ఈ చిన్న వీడియో మీతో కూడా షేర్ చేసుకోవాలనిపించి షేర్ చేస్తున్నానండి. మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తుంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, పక్కనే ఉన్న బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేయండి. మరిన్ని వీడియోల కోసం మంచి మంచి పిండి వంటలు పెడతాము, ఎవరు మిస్ అవ్వద్దు. ఓకే అండి. మా అమ్మగారికి కూడా ఇస్తాను. ఇప్పుడు టేస్ట్ ఎలా ఉందో చెప్పిద్ది ఒకసారి అమ్మ. తినమ్మా ఎలా ఉన్నాయి? బాగున్నాయమ్మా, బాగా బోళ్ళు తిని బాగుంది. టేస్ట్ ఎలా అన్నీ సరిపోయినాయా? నోట్లో వేసుకుంటే కరిగిపోతాం. అసలు గట్టిగానే లేవు. ముసలోళ్ళు కూడా తినకుండా. అదిగో చూస్తారు కదండి ముసలోళ్ళు కూడా తినొచ్చంట. అంటే ముసలోళ్ళు అంటే కొంచెం పళ్ళు ఏంటంటే కొంచెం మెత్తగా ఉన్న వాళ్ళకి అలాగనమాట. అలా ఏం లేదండి. ఎవరికైనా సరే నవలాలంటే కొంచెం ఇదిగా ఉంటుంది కాబట్టి మెత్తగా సున్నితంగా చాలా అంటే చాలా నోట్లు వేసుకుంటే కరిగిపోతున్నాయి అనమాట. అంత బాగా కుదిరేయండి. ఓకే అండి. రేపటి వీడియోలో కలుద్దాం. బాయ్.